హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి కొత్త రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మినప్పొట్టు అండి. ఇదేంటబ్బా మినప్పొట్టు చూపిస్తుంది, వేస్ట్గా పడేసే వాటితో ఏం చేస్తుందా అనుకుంటున్నారా? అవునండి, మినప్పట్టుతో వడియాలు చేసి చూపించబోతున్నాను. ఎంత బాగుంటుందంటే ఇది టేస్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుందనమాట. ఇది మినప్పట్టుతో వడియాలు చేసుకోవటం ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ నేను మా పెద్దవాళ్ళని అడిగి ఆ తర్వాత ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మినప్పట్టు శుభ్రంగా మంచిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ ఏమీ లేకుండా 3 కప్పుల దాకా తీసుకున్నానండి. పక్కా కొలతలతో చెప్తున్నాను, అస్సలు స్కిప్ చేయకండి. ఆ తర్వాత ఒక 3/4 కప్పు దాకా మినప్పిండి అన్నమాట. ఈ మినప్పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ పిండి కూడా వేసుకోకూడదండి. మినప్పిండి అది ఎక్కువ వేసుకోవటం వల్ల వడియాలు గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్ కొలతలతో తీసుకుంటేనే క్రిస్పీగా చాలా టేస్ట్గా బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ప్లేట్లోకి వేసేసుకుని మంచిగా స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత చక్కగా ఇలా నచ్చిన సైజులో వడియాలను పెట్టుకోవటమే. అరచేయంత వడియాలను పెట్టుకుంటే సరిపోతుందండి. మంచిగా ఎక్కడ పగుళ్ళు రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంత మందాన్ని ఉంటే సరిపోతుంది. ఒక్క రోజులోనే తొందరగా ఎండిపోతాయి అన్నమాట. ఇది మినపొట్టే కాబట్టి దీనిలో వాటర్ కూడా మనం ఏమీ వేయలేదు కాబట్టి మంచిగా ఒక్క రోజులోనే మంచిగా గాలి తగిలే ప్లేస్లో కానీ లేదా ఎండ తగిలే ప్లేస్లో కానీ పెట్టుకున్నామంటే చక్కగా ఎండిపోతాయి అన్నమాట. ఇవి సంవత్సరం కూడా నిల్వ ఉంటాయండి. ఆ తర్వాత మంచిగా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవటమే. చాలా ఈజీ అన్నమాట. వేస్ట్గా పడేసే వాటితో ఎంతో బలమండి. ఇది అస్సలు స్కిప్ చేయకోకుండా అసలు చక్కగా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ప్రిపేర్ చేసుకుని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని మంచిగా సాంబార్ చేసినప్పుడు కానీ లేదా జస్ట్ స్నాక్స్ లాగా తినడానికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. పూర్తిగా ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. రెండో సైడ్ని కూడా తిప్పి ఆ తర్వాత చక్కగా కంప్లీట్గా ఎండిపోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఇది లోపల కొంచెం తడున్నా సరే బూజు పట్టేస్తాయి. కంపల్సరిగా చెప్తున్నాను. దీనిలో పూర్తిగా తడేమీ లేకుండా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత మంచిగా 2 వైపులా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. మంచిగా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవటమే. నేను ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకుని అందులోనికి మంచిగా బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా హీట్ చేసుకున్న తర్వాత 2 వైపులా నిదానంగా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది పెద్దగా టైం కూడా పట్టదండి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అటు ఇటు ఒక 2 సార్లు ఇలా టర్న్ చేసేసి మంచిగా లోపల కూడా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసి మంచిగా కలర్ చేంజ్ అవ్వగానే ఇలా తీసేసుకోవటమే. ఎంత బాగున్నాయంటే ఈ వడియాలు ఏపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇల్లంతా చాలా బాగుందండి. కొత్తగా ఒకసారి ఇలా వడియాలు పెట్టి చూడండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మంచి క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అన్నమాట. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. చక్కగా మిగిలినవి కూడా ఇలా చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.